హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కొత్త వెహికల్ కార్కి అయితే ఈరోజు పూజ చేయించుకోవడానికి అయితే గుడికైతే వెళ్తున్నామండి. ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. ఖైరతాబాద్లో ఆంజనేయ స్వామి అండి, ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందన్నమాట. ప్రత్యేకంగా అక్కడ కార్లకి ఎక్కువ పూజలు అయితే చేస్తారు. కొత్త కార్లకి అయితే అక్కడ చేస్తారనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడికైతే వచ్చామండి. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. పాతకాలపు గుడి అండి, పురాణకాలం నుంచి ఉందన్నమాట ఇక్కడ ఈ గుడి. చాలామంది అయితే వెహికల్స్ అయితే ఇక్కడ వస్తాయంటండి. కొత్త వెహికల్స్ అయితే ఇక్కడైతే చేపిస్తారంట పూజలు. అందుకనే ఇంక మా తమ్ముడు అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. చాలా లోపలికి ఉంటుందండి గుడి వచ్చేసి. పంతులు గారు అయితే పూజ చేస్తున్నారండి. లోపలికి ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామి గుడి అయితే లోపలికి ఉంటుంది అనమాట విగ్రహం వచ్చి. మా తమ్ముడికి తెలిసిన వాళ్ళు చాలామంది కార్లు అయితే ఇక్కడే పూజలు అయితే చేయించేవారు అనమాట. ఇంకా అందుకని ఇక్కడికైతే వచ్చామండి. చాలా మంచి జరుగుద్ది అంటండి ఇక్కడ పూజ చేపిస్తే. పూజ అయితే బాగా చేశారండి. కారుకి పూజ అయిపోయినాక వేరే టెంపుల్కి కూడా వెళ్తామండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది సంధ్య థియేటర్ అండి. ఇది చాలా పెద్ద థియేటర్ అనమాట. ఏ మూవీ రిలీజ్ అయినా ఇక్కడికి హీరోయిన్స్ కానీ ఇక్కడికి వస్తారండి. ఈ థియేటర్ మట్టుకే వస్తారనమాట. ఈరోజు సెప్టెంబర్ 22 అండి. ఈరోజు మాంగళ్య షాపింగ్ మాల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. షాపింగ్ మాల్ అయితే అక్కడికైతే వచ్చాము. ఇదనమాట మాంగళ్య షాపింగ్ మాల్ అండి. ఈరోజు షాప్ ఓపెనింగ్ అయితే చేస్తుంది అనమాట హీరోయిన్ కీర్తి సురేష్ అండి. ఇక్కడ కార్లు అయితే ఆపనివ్వట్లేదండి, పోలీసులు ఆపనివ్వట్లేదు అనమాట. టైం వచ్చేసి 1 అయితే అవుతుందండి. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదండి. ఇంకొచ్చేసి లంచ్ అయితే చేయడానికి అయితే రాఘవేంద్ర ఉడిపి వెజ్గా అయితే వచ్చామండి. ఓన్లీ వెజ్ అయితే ఉంటుంది అనమాట. ఇంక దీంట్లోకి అయితే వచ్చాము. ఇప్పటికైతే వెళ్ళాం కదా, ఇంకైతే ఓన్లీ వెజ్ అనమాట. ఈరోజు ఆర్డర్ చేసామండి. మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. అన్లిమిట్ ఫుడ్ అండి, ఎంత కావాలో అంత తినొచ్చు అనమాట. ఇంకేమేమి ఇచ్చారంటే చపాతీ, 2 కర్రీస్, 2 ఫ్రైలు అండి, పప్పు, సాంబార్, ఏదో బెండకాయ కూర, ఇంకా 2 స్వీట్స్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా అప్పడం ఒకటి స్వీట్ అయితే బాగుంది. 2 స్వీట్స్ అయితే ఇచ్చాడు. ఇంక మనసుకు ఒక స్వీట్ అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా కావాల్సి ఇంకా కూడా తీసుకొచ్చాడు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. మంచి ఫేమస్ రెస్టారెంట్ అండి. రాఘవేంద్ర ఉడిపి అంటే ఫేమస్ అనమాట ఇక్కడ. మా పెద్దోడైతే గిలుగుతాడు అనమాట. ఇంక సరిగ్గా తిండు. దీంట్లో కాకరకాయ ఫ్రై ఒకటి, క్యాబేజీ ఫ్రై అయితే ఇచ్చారండి. తినలేదనమాట, వాడికి ఇష్టం ఉండదు పెద్ద. ఎవరైనా సాంబార్ అన్నంలో అప్పడం నంచుకుంటారు, కానీ మా ఊడు అప్పడమే సాంబార్లో ముంచుకుంటున్నాడండి. 2 కారపొళ్ళు, నెయ్యి అయితే కూడా ఇచ్చారు. ఇంక అన్నీ అయితే ఇస్తారనమాట. చూసారా, సాంబార్లో అప్పడం ముంచుకొని తింటున్నాడండి. మరి అలా ఉంది. ఇంకా సరే అండి, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి.